ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం దుర్మార్గమని సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, మేడ్శెట్టి వెంకటరమణలు మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 8 గంటల పని విధానం వచ్చిందని, ఈ విధానం రప్పించుకోవడం కోసం ఎందరో కార్మికులు ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాల ద్వారా వచ్చినటువంటి పని గంటలు నేటికి కొనసాగుతున్నామని, 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ 12 గంటలు 13 గంటలకు కూడా కార్మికులతో పని చేయించుకోవచ్చని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయడమేనని అన్నారు. లేని పక్షంలో కార్మిక వర్గ ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఆర్యు నాయకులు సిహెచ్ వెంకట్రావు, శ్రీనివాస్, తలుపులమ్మ, శేఖర్, రాజు, శ్రీను, లక్ష్మీ, జ్యోతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఒక షిఫ్ట్ అదనంగా కొంతమందికి ఉపాధి లభిస్తుంది, మానవ సాంఘిక జీవనం మెరుగుపడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? 20 లక్షల ఉపాధి కల్పిస్తాం ఈ రాష్ట్రంలో యువతకని మాట ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోవడం కాకుండా కొత్తగా ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టడానికి, పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల లాభాలకు ఢోకా లేకుండా ఉండడానికే ఈ పని చేశారు. మేము సిఐటి తరఫున బహిరంగ సవాల్ విసురుతున్నాం ముఖ్యమంత్రి గారికి, మన జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారికి. పని గంటలు పెంచడం వల్ల మీరు కార్మికులకి, కష్టజీవులకి చేకూర్చే ప్రయోజనం ఏమిటి? 2011 నుంచి కనీస వేతనాలు సవరించలేదు. ఈ విషయం మీకు తెలుసా? తెలిసి తెలియనట్టు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నిద్ర నటిస్తున్నారా? దయచేసి ప్రజలందరికీ సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేసే వరకు జరిగే పోరాటంలో కార్మికులకి, కష్టజీవులందరూ అండగా నిలబడాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక వర్గానికి ఉపాధి అనేది లేకుండా పోతుంది. ఉన్న ఉద్యోగాల కాడ ఊడిపోయే పరిస్థితి వస్తుంది. కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ కొత్త ఉద్యోగాలు పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఈరోజు చేశారు. 13 గంటల పని అంటే పని గంటలు పెరిగినాయి, కార్మిక వర్గాన్ని తగ్గించే పని చేస్తారు. జీతాలు మాత్రం పెంపుదల లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు మాత్రం పెంపుదల లేదు. ఈరోజు షెడ్యూల్ పరిశ్రమల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరణ చేయట్లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు, నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని, నేను చాలా ముందు నుంచి పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, 1990 నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు 15 ఏళ్ల కాలం నుంచి కనీస వేతనాలు పెరగకుండా ఉంటే ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? పని గంటల పెంపుదల ద్వారా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వస్తాయి. దాన్ని ఆలోచన చేయరా మీరు? ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, పని గంటల పెంపుదలని వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం యొక్క ఆగ్రహానికి గురి కాపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తక్షణమే పెంచిన పని గంటలను వెనక్కి తీసుకోవాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. షెడ్యూల్ పరిశ్రమల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.